హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళ రెసిపీ ఏంటంటే రాజ్మా కర్రీ చేసి చూపిస్తున్నాను. దాబా స్టైల్లో ఎలా చేస్తారో, రెస్టారెంట్ స్టైల్లో వచ్చినట్టుగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అండ్ తక్కువ మసాలాతోటి. వేసవికాలం వచ్చేసింది కదా, మసాలా తక్కువ తింటే కూడా ఒంటికి చాలా మంచిది. సో ఎన్నో పోషకాలతో ఉన్న ఈ రాజ్మా కర్రీని సింపుల్గా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తున్నాను. ఫాలో అయిపోండి. సో దీనికోసం ముందుగా రాజ్మాని ఏంటంటే నైట్ అంతా నానపెట్టేసి ఉంచేసుకుందాము. సో తర్వాత ఉడకపెట్టేసి కొంచెం ఉప్పేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. దీనికి మసాలా ఏంటంటే ఉల్లిపాయలు, టమాటీ, ఒక 2 దాల్చిన చెక్క, 2 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక లవంగ, ఒక ఇలాచి, అంతే. ఒక్కొక్కటి వేస్తే సరిపోతుందండి. వేసేసి ఫైన్ పేస్ట్ ఆడేసి మసాలా పెట్టుకుందాము. సో ఇంతే దీనికి. తర్వాత పాన్ తీసుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర వేయాలి. అది వేగిన తర్వాత మనం ఆడిపెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండండి, మాడిపోకుండాను. సో కొంచెం మనం ఇది చేసామంటే అడుగంటిపోతుంది. సో అట్లా తిప్పుతూనే ఉండండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది ఎక్కువ కారం ఉండదు, కలర్ఫుల్ కనిపిస్తుంది కానీ కారం తక్కువగానే ఉంటుంది. తర్వాత కొంచెం ధనియా పొడి, కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకోండి. వేసేసి ఒక 5 నిమిషాలు ఇట్లా తిప్పుతూనే ఉండండి కలిపేసుకుని. ఆ తర్వాత మసాలా అంతా పడుతుంది కదా, అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. మనం ఇంత రాజ్మా తీసుకున్న దానికి తగ్గట్టుగా, కూరకు తగ్గట్టుగా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని తర్వాత ఉడకబెట్టుకున్న రాజ్మాని ఇందులో వేసేసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని ఇట్లా కుక్ చేసుకుంటే మసాలా అంతా కూడా రాజ్మాకి పట్టి మంచిగా ఫ్లేవర్ వచ్చి కుక్ అవుతుంది బాగాను. ఇలా వస్తుంది కదా, ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇలాంటప్పుడు ఏంటంటే ఇంకా ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసేసుకోండి. కొంచెం నాకైతే తగ్గింది, అందుకని మళ్ళీ నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు దీనికి మనం కొంచెం కస్తూరి మెంతి ఉంటుంది కదా, అది కొంచెం ఇట్లా రబ్ చేసేసి వేసేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఇవి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఈ రాజ్మా ఎన్నో పోషకాలతో కూడిన రాజ్మా చపాతీ, రోటీ, దోశ, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసేమట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.